ప్రభువును అవమానించేవో ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి వచ్చి ప్రభువుని తిరిగి ప్రేమించు అని దేవుని యొక్క వాక్యము గద్దిస్తూ ఉంది. ఈ రోజున నా ప్రియమైన వారులారా, ఇది విశ్వాసులకు సేవకులకు కూడా సంబంధించిన వాక్యము. తొలి దినాల్లో దైవ సేవకులు ఎంతో భయము, వణుకుతో, భక్తితో వారి యొక్క సువార్త పరిచర్య చేసిన వారై ఉన్నారు. ఎంతో దేవుని యొక్క సన్నిధిలో భయము, భక్తితో ఆత్మలు వెదకి రక్షించేవారుగా ఉన్నారు. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేవారుగా ఉన్నారు. దేవుని కొరకు కొండలు, కోనలు, లోయలు, ఎడారులు తిరిగిన వారుగా ఉన్నారు. సువార్త ప్రభల చేసి దేవుని యొక్క సత్యవాక్యము కొరకై ప్రాణాలు తెగించిన వారుగా ఉండేరు. కానీ ఇప్పుడు రాను రాను వారు ప్రభు ప్రేమ నుండి తొలగిపోయారు. ప్రభు ప్రేమను విడిచిపెట్టారు. ప్రభు ప్రేమను వదిలితివి అని నీవు వదిలివేసావు ప్రభువును ప్రేమించుట. నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద నేరము ఒకటి మోపవలసి ఉన్నది. ఇది చాలా భయంకరమైన నేరం. ఈరోజున ఆలోచన చేద్దాం. నీ నిజస్థితిని ఒప్పుకో. నీ నిజస్థితిని ప్రభు యొక్క వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకో. ప్రభుని ఏ విధంగా ప్రేమిస్తున్నావు? ఏ విధంగా నీ హృదయములో ఆ ప్రభువుకి స్థానం ఇచ్చావు? నీ జీవితంలో స్థానం ఇచ్చావు? ఆ ప్రభువుకి నీ సంఘములో ఎటువంటి స్థానం ఇచ్చావు? నీ సేవా పరిచర్యలో ప్రభువుకు ఎటువంటి స్థానం ఇచ్చావు? ఆలోచన చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా సరి చేసుకుంటావా? మొదటి క్రియలను చేయడానికి మొదలు పెడతావా? తీర్మానం చేసుకుంటావా? ప్రభువు నీ యొక్క మారు మనసును చూసి, పశ్చాత్తాపమును చూసి, నీ విరిగి నలిగిన స్థితిని చూసి నీవు ప్రభు పాదాల వద్ద పడి సరి చేసుకున్న స్థితిని బట్టి తిరిగి నిన్ను ఆయన క్షమిస్తారు. హల్లెలూయా. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేనేడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును, ఆ సంఘమును తీసివేస్తాను అంటున్నాడు. ఆ విశ్వాసులను చెల్లా చెదురు చేస్తానంటున్నాడు. దీపస్తంభమును తొలగిస్తాను అని అంటున్నాడు. అది చాలా భయంకరమైన తీర్పు. ఆలోచన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా సరి చేసుకుంటావా? ప్రభు మనల్ని సరిచేయుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక.